కేసుల భయంతో సైలెంట్గా దేశం దాటిపోవాలని ప్రయత్నించాడు. ఎయిర్పోర్టు అధికారుల వద్ద అడ్డంగా బుక్ అయిపోయాడు. పాస్పోర్ట్ను బ్లాక్ లిస్ట్లో పెట్టేదాకా తెచ్చుకున్నాడు. ఇంతకు ఎవరు అనేదే కదా మీ డౌట్? అదేనండి, వైసీపీ నేత దేవినేని అవినాష్ గురించే ఇప్పటిదాకా మనం చెప్పుకుంది. టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో దేవినేని అవినాష్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన అజ్ఞాతంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలో దేశం విడిచి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఎయిర్పోర్ట్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారట. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి చట్టసభలో అడుగుపెట్టాలన్న దేవినేని అవినాష్ కళ ఫలించలేదు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం విచ్చినా విజయవాడ తూర్పులో మాత్రం గెలవలేకపోయారు అవినాష్. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చాలా దూకుడుగా వ్యవహరించారు. ఇప్పుడు అవే ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిలో అవినాష్ ప్రధాన పాత్ర పోషించారు అన్నది ఆరోపణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై దృష్టి పెట్టింది. కేసులు కూడా నమోదు చేసింది. ఈ తరుణంలో ఆయనకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అవినాష్ హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే శంషాబాద్ విమానాశ్రయం ఇమిగ్రేషన్ అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అవినాష్పై కేసులు ఉన్నాయని, విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వవద్దని పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులను కోరారు. ఆ వెంటనే అవినాష్ ప్రయాణాన్ని ఎయిర్పోర్ట్ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అవినాష్ వెనుతిరగక తప్పని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో దేవినేని అవినాష్పై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు పలువురు నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతేకాదు, టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి కేసుకు సంబంధించి కూడా అవినాష్పై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు సైతం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. వందలాది మంది టీడీపీ కార్యాలయంలోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. సిబ్బందిపై కూడా దాడి చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. టీడీపీ నుంచి ఫిర్యాదులు అందినా అప్పటి ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోకపోవడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విచారణను ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించారు. అరెస్టులు కూడా చేశారు. దేవినేని అవినాష్, తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి తదితర నాయకుల ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగినట్లు ఆరోపణలున్నాయి. దాడికి సూత్రధారులు వీరేనంటూ తాజాగా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ తరుణంలో అవినాష్తో పాటు వైసీపీ కీలక నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. వీరిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే హైకోర్టు సూచించింది. అయితే లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో తాజాగా అవినాష్ను దుబాయ్ వెళ్లకుండా అడ్డుకున్నారు. దేవినేని అవినాష్ తండ్రి నెహ్రూ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కానీ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. అందుకే దేవినేని అవినాష్ సైతం టీడీపీలో చేరారు. 2019లో గుడివాడ నుంచి అవినాష్కు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. కానీ ఓడిపోయారు. కొద్ది రోజులకే టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే టీడీపీపై పగ సాధించుకునేందుకు అవినాష్ను జగన్ పావుగా వాడుకున్నారు. ఈ నేపథ్యంలో జరిగిందే తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి. ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు యువనేత అవినాష్. ఈ క్రమంలోనే అవినాష్ దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నం చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా శంషాబాద్ విమానాశ్రయంలో దేవినేని అవినాష్ విదేశీ పర్యటనను అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైందని, ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని మంగళగిరి పోలీసులు శంషాబాద్ పోలీసులకు సూచించారు. అనుమతి నిరాకరించడంతో అవినాష్ వెనుదిరిగారు. మొత్తానికి కేసుల భయంతో విదేశాలకు వెళ్లాలనుకున్న అవినాష్ ప్లాన్ ఫ్లాప్ అయింది.